అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లోని ఉపాధ్యాయులందరికీ ఇది చాలా చాలా ముఖ్యమైన సమాచారం. ప్రభుత్వం టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అంటే టీఐఎస్లో కొన్ని కీలకమైన మార్పులు తీసుకొచ్చింది. మరి ఈ మార్పులు రాబోయే బదిలీలు, పదోన్నతులపై నేరుగా ప్రభావం చూపిస్తాయన్నమాట. అసలీ కొత్త రూల్సేంటి, మరి మనం ఏం చేయాలి అనే విషయాలు వివరంగా తెలుసుకుందాం రండి. ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నాం కదా, ఇదే ఆ ప్రభుత్వ అధికారిక ఉత్తర్వు. అబ్బో, ఇది చూటానికి కొంచెం క్లిష్టంగా గజిబిజిగా అనిపించొచ్చు, కానీ అస్సలు కంగారుపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇందులో ఉన్న ప్రతి ఒక్క ముఖ్యాంశాన్ని, ముఖ్యంగా కెరియర్కు సంబంధించిన ప్రతి నిబంధనను చాలా సులభంగా, స్పష్టంగా అర్థమయ్యేలా విడమర్చి ఇప్పుడు చూద్దాం. సరే, ఈరోజు మనం ఏమేం తెలుసుకోబోతున్నామో ఒక్కసారి క్విక్గా చూద్దాం. ముందుగా అసలు ఈ టీఐఎస్ అప్డేట్ ఎందుకు అవసరమైంది, ఆ తర్వాత ఒకవేళ వివరాల్లో తప్పులుంటే వాటిని సరిచేసుకునే ప్రాసెస్ ఏంటి, ఇక మనం అస్సలు మిస్ కాకూడని ముఖ్యమైన తేదీలు, బాధ్యతల గురించి మాట్లాడుకుందాం. చివరగా ఈ రూల్స్ ఎంత స్ట్రిక్ట్ అనే దానిపై ఓ క్లారిటీ తెచ్చుకుందాం. రైట్, మొదటి పాయింట్, టీఏఎస్ను ఎందుకు అప్డేట్ చేయాలి? అసలు ఈ మార్పుకు కారణమైన సమస్యేంటి అంటే, ముందుగా మనం సమస్య మూలాల్లోకి వెళ్లాలన్నమాట. ఈ రూల్స్ ఎందుకు తీసుకురావాల్సొచ్చిందో అర్థం చేసుకుంటేనే ఇప్పుడు మనం ఏం చేయాలో కూడా స్పష్టంగా తెలుస్తుంది. అసలు సమస్య అంతా ఇక్కడే మొదలైంది. రీసెంట్గా అంటే గత మే, జూన్ నెలల్లో జరిగిన బదిలీలు, పదోన్నతుల ప్రక్రియలో చాలా గందరగోళం ఏర్పడింది. అంతా అస్తవ్యస్తంగా తయారైంది. మరి దీనికి కారణమేంటి అని చూస్తే ఒకే ఒక్క కారణం, అదే టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో ఉన్న డేటా సరిగ్గా లేకపోవడం. ఇంతకీ ఆ సమస్యలేంటి, ఏ తప్పులు జరిగాయి అంటే ఇక్కడ చూడండి. కొందరి టీఐఎస్ వివరాలు అసంపూర్తిగా ఉన్నాయి, మరికొందరి విషయంలో పేరెంట్ మేనేజ్మెంట్లో ఇబ్బందులున్నాయి, ఇంకొందరికి ఎన్సీసీ వింగ్ స్టేటస్లో తేడాలొచ్చాయి. అన్నింటికన్నా ముఖ్యంగా సర్వీస్ పాయింట్ల లెక్కింపులో బోలెడన్ని పొరపాట్లు. చూడ్డానికి చిన్న చిన్న తప్పుల్లా అనిపించినా ఇవే మొత్తం బదిలీల ప్రక్రియను తలకిందులు చేశాయి. దీనివల్ల అర్హులైన చాలామందికి అన్యాయం జరిగింది. ఓకే, సమస్య అయితే అర్థమైంది. మరి దీనికి పరిష్కారమేంటి? రికార్డును ఎలా సరిచేసుకోవాలి? దానికోసమే ప్రభుత్వం ఒక పక్కా వ్యవస్థను తీసుకొచ్చింది. అదే ఈ ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియ. దీని ద్వారా ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు తమ రికార్డులను మళ్లీ ఒకసారి సరిచూసుకొని ఏవైనా తప్పులుంటే సరిదిద్దుకోవడానికి ఒక మంచి అవకాశం కల్పించిందన్నమాట. ఈ ప్రాసెస్లో మొదటి అడుగు ఏంటంటే, అధికారులు తాత్కాలిక సీనియారిటీ జాబితాలను జిల్లా అధికారిక వెబ్సైట్లలో పెడతారు. దాన్ని ఓపెన్ చేసి అందులో ఉన్న వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలి. పేరు, సర్వీస్ వివరాలు, పాయింట్లు, ఇలా ప్రతి ఒక్కటి అక్షరం పొల్లుపోకుండా సరిచూసుకోవటం చాలా చాలా ముఖ్యం. ఈ ఫిర్యాదులను పరిష్కరించడం కోసం ప్రతి జిల్లాలో ఒక ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేశారు. అదే జిల్లా ఫిర్యాదుల పరిష్కార సెల్. ఇందులో ఎవరుంటారంటే, చూడండి, దీనికి చైర్మన్గా స్వయంగా జిల్లా విద్యాశాఖాధికారి అంటే డీఈఓ గారే ఉంటారు. ఆయనతో పాటు ఏడీ, సూపరింటెండెంట్, ఇలా ఉన్నతాధికారుల అందరూ సభ్యులుగా ఉంటారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ప్రభుత్వం ఈ విషయాన్ని ఎంత సీరియస్గా తీసుకుంటుందో. మరి ఈ ఫిర్యాదు ప్రయాణం ఎలా సాగుతుందో ఒకసారి చూద్దాం. స్టెప్ 1, ప్రతి క్యాడర్కు వేర్వేరు కమిటీలు ఫిర్యాదులను తీసుకుంటాయి. స్టెప్ 2, వాటన్నిటిని కలిపి జిల్లా ఫిర్యాదుల పరిష్కార సెల్కు పంపిస్తారు. స్టెప్ 3, ఆ జిల్లా సెల్ ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల మధ్య ఈ కేసులన్నింటినీ సమీక్షిస్తుంది. ఒకవేళ జిల్లా స్థాయిలో వచ్చిన నిర్ణయంతో సంతృప్తి చెందకపోతే అప్పుడు కూడా మరో అవకాశం ఉంది, అదే ఫైనల్ అపీల్. దాన్ని ప్రాంతీయ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అంటే ఆర్జేడీ గారికి చేసుకోవచ్చు. ఇక ఈ మొత్తం ప్రాసెస్లో చాలా చాలా కీలకమైనవి ఏవైనా ఉన్నాయంటే అవి ముఖ్యమైన తేదీలు. ఈ షెడ్యూల్ను అస్సలు తేలిగ్గా తీసుకోవద్దు. ఎందుకంటే ఒక్క రోజు గడువు దాటినా సరే వివరాలను సరిచేసుకునే ఈ సువర్ణావకాశాన్ని కోల్పోయినట్టే. అందుకే ఈ తేదీలను చాలా జాగ్రత్తగా గమనించాలి. షెడ్యూల్ చూస్తే మనకు సమయం చాలా తక్కువగా ఉంది. టీఐఎస్ అప్డేషన్ కోసమిచ్చిన టైం చూడండి, డిసెంబర్ 31న మొదలై జనవరి 9న ముగుస్తుంది. అంటే కేవలం 10 రోజులు. ఆ తర్వాత జనవరి 12న తాత్కాలిక జాబితాలు వస్తాయి, అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఇక జనవరి 31 కల్లా ఈ ఫిర్యాదుల పరిష్కారమంతా పూర్తి చేసి ఫైనల్ సీనియారిటీ లిస్టులు ఇచ్చేస్తారు. అంటే నెల రోజుల్లో అంతా అయిపోతుంది. సో అస్సలు ఆలస్యం చేయడానికే వీల్లేదు. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. అదే సమర్థ అధికారి అంటే ఎవరు అంటే, పదోన్నతులను ఆమోదించే ఫైనల్ అథారిటీ ఎవరన్నమాట. స్కూల్ అసిస్టెంట్ కేడర్ విషయానికొస్తే
దానికి సమర్థ అధికారి డిఇఓ. అదే హెడ్మాస్టర్ కేడర్ పదోన్నతులకైతే ఆర్జేడీ గారు ఫైనల్ అథారిటీ. ఈ క్లారిటీ ఉండటం చాలా అవసరం. ఇక మనం చివరి, ఇంకా చెప్పాలంటే అత్యంత ముఖ్యమైన విభాగానికొచ్చేశాం. నిబంధనలపై చివరి మాట. అంటే ఖచ్చితత్వం, జవాబుదారీతనం, ఇంకా చర్యలు. ఈ కొత్త ఆదేశాలు ఎంత స్ట్రిక్ట్గా ఉన్నాయో, వాటిని పాటించకపోతే ఏమవుతుందో ఇప్పుడు స్పష్టంగా చూద్దాం. ఇది చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం. ప్రభుత్వం ఇప్పుడిచ్చిన ఈ అవకాశం ముగిసిన తరువాత టీఐఎస్ డేటా లాక్ చేయబడుతుంది. ఒకే ఒక్క మాట, అదే ఫైనల్. ఆ తర్వాత దాన్ని మార్చడానికి, సవరించడానికి ఎలాంటి అవకాశం ఉండదు. ఈ రూల్ ఎంత కఠినంగా ఉందో చెప్పడానికి ప్రభుత్వ ఉత్తర్వుల్లోని ఈ వాక్యాన్ని నేరుగా చూద్దాం. ఏమని ఉందంటే, బదిలీ లేదా పదోన్నతి దరఖాస్తుల సమర్పణ దశలో వివరాలను సవరించడానికి లేదా మార్చడానికి ఎటువంటి అవకాశం కల్పించబడదు. దీని అర్థం చాలా స్పష్టం. ఇప్పుడు ఏ డేటా అయితే ఫైనల్ అవుతుందో, భవిష్యత్తులో బదిలీలు, పదోన్నతులు అన్నీ దాని ఆధారంగానే జరుగుతాయి. అంతేకాదు, ఇక్కడ మరో బలమైన హెచ్చరిక కూడా ఉంది. ఒకవేళ ఎవరైనా ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇస్తే దాని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. నిబంధనల ప్రకారం వాళ్లపై కఠినమైన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది. కాబట్టి ఖచ్చితత్వంతో పాటు నిజాయితీ కూడా ఇక్కడ చాలా ముఖ్యం. సరే, ఇదంతా ముగించే ముందు మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన, చేయాల్సిన పనులేంటో ఒకసారి చూద్దాం. 1. వెంటనే టీఐఎస్ డేటాను చెక్ చేసుకోవాలి. 2. ఏవైనా దిద్దుబాట్లు ఉంటే కేవలం అధికారిక ఫిర్యాదు ప్రక్రియ ద్వారానే వెళ్ళాలి. 3. గడువు తేదీలను అస్సలు మర్చిపోకూడదు. ఇక 4. సమర్పించే ప్రతి సమాచారం 100% ఖచ్చితమైనదని నిర్ధారించుకోవాలి. ఈ 4 పాయింట్లు చాలా ముఖ్యం. చివరిగా ఒక ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. డేటా ఖచ్చితత్వంపై ఇంత కఠినంగా దృష్టి పెట్టడం వల్ల భవిష్యత్తులో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ మరింత న్యాయంగా, పారదర్శకంగా మారుతుందా? ఈ కొత్త కఠినమైన వ్యవస్థ ఆ లక్ష్యాన్ని చేరుకుంటుందా? ఆశయమైతే అదే. కాని దీని అసలు ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి.